ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక మనకి ప్రధానంగా ఈడీ చార్జ్ షీట్ లో రేవంత్ అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ అంటూ చూస్తున్నాం. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ నాయకుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి అంటూ గమనించాలి. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు, యంగ్ ఇండియన్ కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు అంటూ చూస్తున్నాం. నేతలకు ఆశ చూపారు. సోనియా, రాహుల్ది ఆర్థిక నేరమే అంటూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పిన విషయం కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏజేఎల్ నుంచి 2000 కోట్ల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా చూస్తున్నాం. ఆ సంస్థలో సోనియా, రాహుల్ కు 76% షేర్లు, యంగ్ ఇండియన్ కు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు. దివంగత అహ్మద్ పటేల్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్, పార్టీ నేత పవన్ బన్సల్ వసూళ్లు చేపట్టినట్టుగా ఆరోపణ అంటూ చూస్తున్నాం. విరాళాలు ఇస్తే పొలిటికల్ కెరీర్ కు ఉపకరిస్తుంది అంటూ కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారని కూడా అభియోగం కనిపిస్తోంది. ఇవ్వకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండబోదేమోనని ఆందోళనతో లక్షల్లో పలువురు నేతల డొనేషన్లు అంటూ కూడా మన వార్తను గమనించాలి. సో హామీ నిలబెట్టుకోకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలంటూ సోనియా గాంధీకి కొందరి లేఖలు అంటూ కూడా మనం ప్రధానంగా గమనిస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఈడీ చార్జ్ షీట్ ప్రకారం ఏముందని ఒక్కసారి చూస్తే యంగ్ ఇండియన్ కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్ కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసీసీ కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం టికెట్ అయిన ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశారు. సో ఇక దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియన్ కు 50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్ కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షలు నగదు రూపంలో ఏఐసీసీ కార్యాలయంలో అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సో ప్రధానంగా మనం గమనించినట్లయితే నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకు వచ్చినాయి. సో జాతీయ మీడియాలో ఇవన్నీ కూడా కథనాలు పబ్లిష్ అయినాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయి అని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సింది. పిఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో మొదటి ముద్దాయిగా A1 కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, రెండో ముద్దాయిగా A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొంది. వీళ్లతో పాటు కూడా మరో 5గురి పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజారిటీ షేర్స్ ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టుగా కూడా ఈడీ ఆరోపించింది. సో ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్టుగా తెలిపింది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వాళ్ళను కూడా సీఎం, పీసీసీ మాజీ అధ్యక్షుడి హోదాలో అప్పుడు విరాళాల కోసం ఒత్తిడి చేసినట్టు కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇక్కడ గమనించినట్లయితే ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా చేసినట్టుగా మనకి ఇంకొక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇక మిగతా అప్డేట్ ఒకసారి చూస్తే కాళేశ్వరం గొప్పదనం సుప్రీంకు తెలిసినా ప్రామాణికతే లేని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరిట రాద్ధాంతం చేస్తుంది. గోదావరి జలాలను చెరబట్టడానికి కాళేశ్వరంపై కుట్ర జరుగుతుందనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సారాంశం. సో అల్టిమేట్గా చూసుకుంటే తెలంగాణ మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు, తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారు, తెలంగాణ మీద ద్వేషం కక్కుతున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రైతులే కాదు అంటూ మనకి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది. నిజమైన రైతులు ధర్నా చెయ్యరు, ఎమ్మెల్యే వెడమబొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. భగ్గుమన్న రైతులు, ఎమ్మెల్యేతో వాగ్వాదం, ఎమ్మెల్యేను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి సమస్యలను చూపించిన రైతులు. నిర్మల్ జిల్లా నచ్చనెల్లాపూర్లో ఘటన అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. సో అంటే మీరు రైతులే కాదంటూ మాట్లాడటం అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది, చాలా దుర్మార్గం కూడా కనిపిస్తుంది. దీన్ని రైతులు ప్రతిఘటించి ఎండగట్టిన విషయం కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే కేసీఆర్కు నోటీసులు, రాజకీయ కక్ష సాధింపే అంటూ చూస్తున్నాం. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే యత్నం. కాంగ్రెస్, బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగమన్నారు సబిత. కోర్టులు ప్రశంసిస్తున్నా రేవంత్ సర్కార్ రాద్ధాంతం చేస్తుంది అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక మరోవైపు చూసుకుంటే
1,00,000 కోట్ల స్కామ్ ఎట్లయితుందంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తోంది. కాళేశ్వరంపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చే 94,000 కోట్లు. రాజకీయాల్లో ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందని ఆయనతో పాటు కూడా నడిచిన అంటూ ఎన్నికల్లో పోటాపోటీ హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ మామసూదిని పద్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్న విషయం అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ రేవంత్ సర్కార్కి మాత్రం అర్థం కావట్లేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం గొప్పదనం సుప్రీంకు తెలిసిన సీఎంకు అర్థమైతలేదు అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ కమిషన్ల కక్కుర్తి, కాంగ్రెస్ కమిషన్ల కక్కుర్తి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం కమిషన్లు నోటీసులు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఘోష్ కమిషన్ను ఇట్లానే తెరపైకి తీసుకొచ్చిండ్రు. ఫార్ములా ఈ రేస్పై డ్రామా కొన్ని రోజులు, ఎలక్ట్రిసిటీ డ్రామా ఇంకొన్ని రోజులు, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని రోజులు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన సందర్భంగా అనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఆయన కీలకంగా ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి చర్యలు ఏవి అంటూ కూడా ప్రశ్నించారు. కాళేశ్వరంలోని 2 పిల్లర్లకు పగుళ్ళొస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలింది. ఇవాళ మే 22 అంటే 90 రోజులు గడిచినా కూడా అందులో చిక్కుకున్న వాళ్ళను బయటకు తీయలేకపోయారు. ప్రభుత్వంలో దక్షత ఉన్న నాయకుడు ఉంటే ఎప్పుడో బయటకు తీసేవాడు. కమిషన్ల కోసం ముందు వెనక చూడకుండా టన్నెల్ పనులను హడావిడిగా మొదలుపెట్టారు. అది కుప్పకూలి 8 మందిని బలిగొన్నది. ఇప్పటిదాకా ఒక్కరి మీదనే చర్యలు తీసుకున్నారా అని నిలదీసిండు. సో రేవంత్ కాంగ్రెస్ కమిషన్ల కక్కుర్తిపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కూడా మండిపడ్డారు. ఇక మరోవైపు ఇంకో కీలక వ్యాఖ్యలు కూడా చేసిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి మనసు నిండా తిరుగుతున్నది ఏంటి అంటే ఒకవైపు మిస్ వరల్డ్ బ్యూటీస్, మరోవైపు కాళేశ్వరం మీద నోటీస్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఈ ప్రభుత్వం చూపిస్తున్నవి ఏంటి? కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనం, వీహబ్ తప్ప 50 ఏళ్లలో కాంగ్రెస్ కట్టినవి ఏమైనా ఉంటే చూపమనండి అంటూ కూడా డైరెక్ట్ సూటిగా ప్రశ్నించిండ్రు. ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏమీ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పిటిషన్ను కొట్టేసింది. ధర్మం న్యాయం ముమ్మాటికి గెలుస్తుంది. 100కు 100% కాళేశ్వరం మీద కూడా నిజం నిలకడ మీద తేలుతుంది అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక మరోవైపు అందాల పోటీలకు 200 కోట్ల అంటూ ప్రశ్నించిండ్రు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా? అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే అందాల పోటీలో రేవంత్ రెడ్డి బిజీగా ఉండడం కరెక్టా? ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఒక్క డిక్లరేషన్ అయినా కూడా అమలు చేసిండ్రా? ఉన్న వాటికి దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు నల్లమల డిక్లరేషన్ అంట. రైతు, యూత్, విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు పోయినాయి. ఇప్పుడు ఇంకొక డిక్లరేషనా? మరి బిచ్చపోని రాష్ట్రం దివాలా తీసింది అంటున్నావు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి లేదు అంటున్నావు. అందరూ దొంగల్లా చూస్తున్నారని అంటున్నావు. మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టడం అవసరం అంటూ కూడా ప్రశ్నించారు కేటీఆర్. బ్యూటీ కాంటెస్ట్ పెట్టాలని ప్రజలు కోరినరా? అందాల పోటీలు పెడితే ఉద్యోగాలు వస్తాయని మీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికి వచ్చినాయి? మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయినరు. మంత్రులు సొంగగార్చుకుంటూ అందాల భామన చుట్టూ తిరుగుతున్నారని కూడా సిపిఐ నారాయణ అన్నారు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేసిండు. ఇక మరోవైపు చూసుకుంటే ప్రజాపాలన కాదు పర్సంటేజీల పాలన అంటూ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నిజం ఎట్లా తేలిందో, ఆరోపణలు శుద్ధ తప్పు అని ఎట్లా తేలిందో, కాళేశ్వరం పైన నిజాలు నిలకడ మీద తేలుతాయి. కాంగ్రెస్ చెప్తున్న ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారింది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిసాకే ఇప్పుడు నోటీసుల పేరుతో తమాషాలు. జస్టిస్ ఘోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందని చెప్పిండ్రు. ఈ పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఏముంది? మరి కమిషన్ గడువు మళ్ళీ పొడిగించిండ్రు. ఇప్పటికీ 7 సార్లు ఎందుకు పొడిగించిందో ప్రభుత్వం చెప్పాలి. 60 నెలలు టైం పాస్ చేయాలి అని చూస్తున్నట్టున్నారు. 6 గ్యారంటీలు అమలు చేసే దమ్ము లేదు. 420 హామీల ఊసులేదు. ఒక్క డిక్లరేషన్ దిక్కులేదు. రోజుకో డ్రామా ఆడుతున్నారు అని కేటీఆర్ ఇప్పుడు జరిగిందనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు కమిషన్ల కోసం బరాజ్లను కూల్చే ఎజెండా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం గమనించాలి. రైతుల ఆత్మహత్యలు, వడ్ల కొనుగోళ్ల మీద సమీక్షలు లేవు. ఒక్క గ్యారంటీ అమలు కాదు. మీడియాను మేనేజ్ చేసి డైవర్షన్ గేమ్ ఆడుతున్నారు. బోలెడు నోటీసులు ఇచ్చామంటున్నారు. బోలెడు కమిషన్లు వేసిండ్రు. ఏం చేసిండ్రు? కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా నాకు రాలేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాము. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది అన్నారు. పని పూర్తయిందన్నారు. రిపోర్ట్ తయారవుతుందన్నారు. మళ్ళీ ఎందుకు విచారణ పొడిగించాల్సి వచ్చిందో చెప్పాలి.
అసలు సీఎం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకో 3 ఏళ్లు రిపేర్ చెయ్యను, కాళేశ్వరం కింద రైతులు 3 పంటలు వేయకుండా ఉండాలని కోరుకుంటున్నారా? రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా 17 నెలలుగా పంటలు ఎండబెడుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజులను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలిచి 20-30% కమిషన్లు తీసుకోవాలి అన్నదే ఈ అసలు ఎజెండా. కమిషన్లు తీసుకుంటున్నట్టు మీ మంత్రులే చెప్తున్నారు. డబ్బులు ఇవ్వండి ఫైల్ కదలదు అని ఓపెన్ గానే చెప్తున్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసులు అంటున్నారు. సో గుల్జార్ హౌస్ లో 17 మంది చనిపోతే అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. మరి అందాల పోటీలకు 6 సార్లు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఒక్కసారి కూడా పోలేదు. సో ప్రభుత్వ చేతగానితనం బయటపడుతుందనే పాత బస్తీలో పేదలు నిలదీస్తుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం నోటీసులు అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయిన విషయం కనిపిస్తుంది. సో అనేక అంశాలకు సంబంధించి మరొక కీలక వ్యాఖ్య చేసిండు. రేవంత్ రెడ్డిలో అపరిచితుడు అంటూ వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. అందుకే ఒకే అంశంపై రోజుకొకలాగా మాట్లాడతాడు. ఒకరోజు రాములా, మరో రోజు రెమోలా మారతాడు. కాళేశ్వరం కూలేశ్వరం అని రెమోలాగా మాట్లాడతాడు. కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీస్తున్నాం, టెండర్ పిలుస్తున్నామని రాములా చెప్తాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా అని క్వశ్చన్ చేసిండు. అయితే చెప్పులు ఎతకబోయే వాళ్ళ చూస్తున్నారు. బిచ్చపు బతికేందని రెమో అంటాడు. తెల్లారి అసెంబ్లీలో 1,60,000 కోట్ల అప్పు చేసినట్టు చెప్తాడు. ఎవరు కరెక్ట్? మరి చారిత్రక ఆనవాళ్ళైన చార్మినార్, కాకతీయ కళా తోరణాలను రెమో రాచరికపు పోకడాలు అంటాడు. అవే ఆనవాళ్లను డ్రోన్ షో పెట్టి రాము చూపిస్తుంటాడు. మరి మిస్ వరల్డ్ పోటీదారులకు అదే చార్మినార్ను రాము చూపిస్తాడు. రెమోనేమో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటాడు. మరి అవే ఆనవాళ్ళ దగ్గరకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకుపోయి రాము ఫొటోస్ దింపిస్తాడు. సో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు అని రెమో అంటాడు. రాము ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నాం అంటాడు. సో అంటే అల్టిమేట్గా పరస్పర విరుద్ధమైన కామెంట్లు ఆయనే చేస్తుంటాడు. ఒకే అంశానికి సంబంధించి ఒకే రోజులో అనేది కీలకంగా ప్రస్తావించిండు. సో ముఖ్యమంత్రి ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది? బీజేపీ కూడా ఏం చేయదలుచుకున్నదని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తిండ్రు. తెలంగాణ మీద ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయని దానికి అద్దం పడుతుంది. ఇక్కడ ఈ వార్త పోలవరం ఎత్తిపట్టి కాళేశ్వరాన్ని ఎత్తగొట్టి అంటూ పోలవరం ప్రాజెక్టు మీద కేంద్రం ఖామోష్. తెలంగాణ కాళేశ్వరంపై కావుకామని అరుస్తుంది. 2019లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయినా కూడా విచారణ లేదు. ఇప్పుడు 1000 కోట్లతో కొత్తగా మరో డీవాల్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాళేశ్వరంపై మాత్రం కేంద్రం హడావిడి చేసింది. ప్రాజెక్టు మొత్తమే నిరుపయోగం అంటూ బురద జల్లే కుటిల ప్రయత్నం చేస్తున్నది అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర జల సంఘమే దాన్ని డిజైన్ చేసింది, నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. అయినా ఆ డ్యాం భద్రతకు సంబంధించి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మించిన ఏడాదిలోనే కొట్టుకుపోయింది. సో దీంతో డ్యాం పటిష్టత అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇప్పటిదాకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపలేదు. అంటే 2019 నుంచి ఇప్పటిదాకా ఎలాంటి విచారణ జరపలేదు. కేంద్ర సంస్థ కూడా దానికి సంబంధించి వైఫల్యాలను చర్చించడం లేదు. కేంద్రం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించి కొత్తగా దాదాపు 1000 కోట్లకు పైగా ఖర్చుతో మరో డీవాల్ నిర్మాణానికి పూనుకున్నారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో పోలవరానికి సంబంధించి ఈ రియాక్షన్ ఏమో ఈ విధంగా ఉంది. మరి కాళేశ్వరానికి సంబంధించి ఎట్లా ఉంది అని అంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. వ్యవహార శైలి లోపాలమయం అంటూ ముప్పేట దాడిని కొనసాగిస్తుంది. ఎన్డీఎస్ఏను ముందర పెట్టి ప్రాజెక్టు నిరుపయోగం అనే ప్రచారం సాగిస్తుంది. కేంద్రానికి మద్దతు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణ పేరుతో ప్రాజెక్టును పడావు పెడుతుంది. గోదావరిని చెరబట్టడమే కేంద్రం లక్ష్యం. గోదావరి జలాలు నిరాటంకంగా దిగువకు తరలిపోయే మార్గం సుగమం చేయడం, అందుకు అడ్డుగా నిలిచిన కాళేశ్వరం గొంతు నులమడమే అసలైన కుటిల పన్నాగం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా స్వయంగా దీనికి సంబంధించి ఆరోపణలు గుప్పించిన మోదీ అంటూ చూస్తున్నాం. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న నేపథ్యంలో ప్రాజెక్టు నాణ్యతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినాయి. పోలవరం ప్రాజెక్టు ఏపీకి ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ పలుమార్లు ఆరోపించిండు. ప్రాజెక్టు నాణ్యత పైన అనుమానాలున్నాయని, దీనిపై దృష్టి సారించారా లేదా, ఉంటే అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని, డీవాల్ పునరుద్ధరణ వివరాలు ఇవ్వాలని గతంలో ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్ పార్లమెంట్లో కేంద్రాన్ని కోరిండు. కానీ కేంద్రం సమాధానం ఇవ్వలేదు. సో 2020లో వరదలతోనే డీవాల్ దెబ్బతిన్నది అని చేతులు దులుపుకుంది. తిరిగి డీవాల్ పునరుద్ధరణ చేపట్టనున్నట్టు కూడా గతంలో ప్రకటించింది. కానీ అవినీతికి సంబంధించి కానీ నాణ్యత పైన కానీ మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వివక్ష చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. పోలవరానికి సంబంధించి ఎట్లా వ్యవహార శైలి కనిపిస్తుంది, మరి కాళేశ్వరం మీద ఏ విధంగా కుట్రలు చేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మనం గమనిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా వివక్షను చూపిస్తున్నారనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో మొత్తంగా 8 బ్లాక్లు 85 గేట్లు ఉన్నాయి. అందులో 7వ బ్లాక్లోని 20వ నెంబర్ పిల్లర్ 2023 అక్టోబర్లో కుంగుబాటు గురైంది. అండర్ మైనింగ్ జరగడమే అందుకు కారణమని తెలిసింది. అంటే పిల్లర్ దగ్గర వేసిన సీకెంట్ పైల్స్లో 2 చోట్ల ఏర్పడిన లోపం వల్ల దాని గుండా నీటి ప్రవాహం కొనసాగి పిల్లర్ కింది భాగంలో ఇసుకను తోడేసింది. సో తద్వారా పిల్లర్ అడుగు భాగంలో ఇసుక కదిలిపోవడంతో పిల్లర్ కుంగిపోయింది. ఇదే విషయాన్ని ఇంజనీరింగ్ నిపుణులు కూడా నిర్ధారించారు. ఆ తర్వాత పలు ఏజెన్సీలు నిర్వహించిన ఎలక్ట్రోడ్ రెసిస్టివిటీ టెస్ట్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్ట్, ఈ టెస్ట్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. మిగతా బ్లాక్స్ అన్ని కూడా సేఫ్గా ఉన్నాయని తేలింది. సూటిగా చెప్పాలి అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీవాల్, బరాజ్కు సంబంధించి సీకెంట్ ఫైల్స్ ఒకటే, నిర్మాణ విధానాలు వేరు తప్ప ఆ రెండు నిర్వర్తించే విధులు ఒక్కటే. కానీ విచిత్రం ఏంటి అంటే పోలవరం ఘటనపై నోరు మెదపకుండా కొత్త డీవాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ కాళేశ్వరంపై రాద్ధాంతం చేస్తుండడం. మరి కుంగిన పిల్లర్ను సాకుగా చూపి పూర్తి స్థాయిలో ఎలాంటి సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు, O&M నిర్వహణ లోపాలు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష సాధింపు దిగడం విడ్డూరం. సో పునరుద్ధరణ ఊసెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణల పేరుతో కేంద్ర సర్కారుకు వంతవాడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏంటి ఈ నేపథ్యంలో అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ప్రధానంగా గోదావరిలో నీటి లభ్యత ప్రధానంగా ప్రాణహిత, ఇంద్రావతి నుంచే ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ 2 ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదావరి జలాలు పావనం చేసేవి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు జరిగిన తతంగం అందుకు భిన్నం. ఎక్కడ ఏ చిన్న ఆటంకం లేకుండా గోదావరి నీరు ఒక్క చుక్క కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడకుండా ధవళేశ్వరం దాకా పరుగులు తీయాలనే కుతంత్రాన్ని అమలు చేసిండ్రు. అందులో భాగంగానే ఉమ్మడి ఏపీ ఏర్పడే నాటికి గోదావరి జలాల వినియోగానికి సంకల్పించిన అప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో ఒప్పందాలు పూర్తయి అంతరాష్ట్ర సమస్యలు కూడా పెద్దగా లేని తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు సైతం నిలిమారు. 350 టీఎంసీల వినియోగానికి రూపకల్పన చేసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 126 టీఎంసీలకు కుదించి ఎందుకు కొరగాకుండా చేసిండ్రు. సో 300 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు దానికి అదనంగా 100 టీఎంసీలతో ప్రతిపాదించిన కంతన పల్లి ప్రాజెక్టులకు పాతరేసిండ్రు. చెరువులను కథం పట్టించారు. తెలంగాణ వాదులు అలుపెరిగిన పోరాటాల నేపథ్యంలో కంటి తుడుపుగా పలు ప్రాజెక్టులను చేపట్టిండ్రు. అవి కూడా ఎక్కడ అంటే నీటి లభ్యత లేని చోట. అంటే పుష్కలంగా నీళ్లున్న ప్రాణహిత, ఇంద్రావతి సబ్బేసిన్లను వదిలి నీరు అంతగా లభించిన చోట ప్రాజెక్టులు కట్టిండ్రు. వెరసి పేరుకే ప్రాజెక్టులు తప్ప వాటితో తెలంగాణకు దక్కిన ఫలితం శూన్యం. సో అంటే అల్టిమేట్గా అంటే దశాబ్దాలుగా ఇదే కుట్రను కొనసాగిస్తూ వస్తున్నారు తెలంగాణ మీద అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరోవైపు చూసుకుంటే అనేక వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. కేసీఆర్కు నోటీసులు, రాజకీయ కక్ష సాధింపే సర్కార్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నము, కాంగ్రెస్ బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగం అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వేధించడానికి నోటీసులంటూ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. రాజకీయ కక్షతోనే కుట్రలంటూ నామా నాగేశ్వరరావు కమెంట్ చూస్తున్నాం. కేసీఆర్ను విమర్శిస్తే సహించమంటూ చిట్టెం రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే కీలకంగా డైవర్షన్ కోసమే లేఖ డ్రామా అంటూ మనకి ఇంకో వార్త ప్రధానంగా కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్లాన్ అంటూ చూస్తున్నాం. పర్సంటేజీల బాగోతంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. న్యాయస్థానాల్లో కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కవిత రాసిన లేఖ పేరుతో నాటకం చేస్తున్నారంటూ కూడా మనం గమనించవచ్చు. సో ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు అని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు. కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడం మీద రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనడం తప్పు అని స్వయంగా రేవంత్ రెడ్డి మామ ఖండించారు. ఇటీవల న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండడం. సో ఇట్లా వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త నాటకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా అమలు చేస్తున్న డైవర్షన్ స్కీమ్లో భాగంగానే ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పేరుతో లీక్ల డ్రామా మొదలుపెట్టింది. ఒక నకిలీ లేఖను సృష్టించి తన అనుకూల మీడియా ద్వారా విచ్చలవిడిగా ప్రచారం చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతుంది అంటూ హడావుడి చేసిన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని విశ్లేషకులు స్పష్టం చేసిన విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు అంటూ చూస్తున్నాం. ఇటీవల అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయినాయి. పలువురు మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మీద అసహనం వ్యక్తం చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీఎం తన ఇంట్లో చేస్తున్న సమీక్ష
సమీక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దూరంగా ఉంటున్నారని, దీంతో సీఎం దిగి వచ్చారని కూడా చెప్తున్నారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శల వాన కురిపించను. ఆమె ఏకంగా గాంధీ భవన్లోనే నిరసనకు దిగిను. మరి దీనికి సంబంధించి ఏఐసీసీ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, కమిషన్ల బాగోతం, మంత్రుల అసంతృప్తి, పార్టీలో కుమ్మలాటలు ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో అటెన్షన్ డైవర్షన్కు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపిన విషయం ఇది అన్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత పేరిట ఓ నకిలీ లేఖను సృష్టించి లీక్ల డ్రామా మొదలుపెట్టారని కూడా వ్యాఖ్యానిస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.